ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష వీక్షకులకు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. ఫిబ్రవరి 2వ భాగంలో జరిగేవి లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. 8 ఆఫ్ కాయిన్స్ ఇంకోటి తీసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. 7 ఆఫ్ కప్స్. మీకు మెచ్యూరిటీ, మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది మీరు నిరూపిస్తారు. ఈ సమయంలో సమాజంలో ఈరోజు రేపు ప్రతి వాళ్ళకి ఒత్తిడి ఉంది. మీకు, నాకు, అందరికీ ఒత్తిడి ఉంది. ఒత్తిడిని వాళ్ళు ఎవరూ లేరు. అయితే అందరం కూడా మొహం మీద మాస్క్ వేసుకుని జీవితాన్ని గడిపేస్తున్నాం. అందరం మన వాస్తవ రూపం బయట తెలియకుండా, అంటే మన మనసులోని ఉద్దేశాలు, మన ఫీలింగ్స్ ఎదుటి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్తున్నాం. ఈ సమయంలో మీరు అలాగుంటారు. అందరూ సిద్ధహస్తులు. నవ్వుతో కాలం గడపాలి, నవ్వుతో కాలం గడుపుతూ ఉంటారు. నవ్వుతో అందరికి కనబడతారు. సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని కోరికలు, భావనలు ఉంటాయి. చేయలేకపోతున్నాం అనే చిరాకు ఉంటుంది. కానీ ఏది బయటకు కనబడకుండా నవ్వుతో కాలం గడుపుతారు. అదే మంచిది. మీకు 23వ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు. సమస్యలు చాలా వరకు తీరతాయి, ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటిలో కూడా అభివృద్ధి కనబడుతోంది. బాగుంటుంది. 4వ వారం అంతా బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జడ్జ్మెంట్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ డెవిల్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ సోర్డ్స్. మీ పాస్ట్లో మీరు వాస్తవం తెలుసుకొని జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం, దాంట్లో విజయం. అసలు మనం ఏమిటి, మన శక్తి ఏమిటి, మనం ఏం చేయగలం, ఎంత చేయగలం అవి తెలుసుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం, దాంట్లో సఫలం అవ్వడం, సక్సెస్. ప్రజెంట్లో కూడా బాగుంటుంది. ఆర్థికంగా చిన్న చిన్న డెవలప్మెంట్స్ వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. బాగుంటుంది. క్రమంగా పుంజుకుని ముందుకెళ్తూ ఉంటారు. ఫ్యూచర్ కార్డులో కొంచెం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఒక విషయం లేదో మీరు ఏదో ఇలా చేయాలి ప్లాన్ చేసి ఊహించుకుని సిద్ధంగా ఉంటారు. కానీ అలా కాకుండా సమస్య ఇంకో రూట్లో వచ్చే అవకాశం. కొంతమందికి తల్లిగారికి అనారోగ్యం చేసే అవకాశం, మీ అమ్మగారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. లేదా స్థానచలనం అనేది ఏదైనా కనబడుతోంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ కప్స్, సామాజికంగా 8 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ఎటువంటి చిక్కులు లేవు. పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఏమీ ఇబ్బందులు ఉండవు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి జాయ్ఫుల్గా కాలం గడుపుతారు. సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోరు. మీరు ఎవరేమన్నా అనుకుంటారు, మనం చేయగలిగింది ఏం లేదు, మన పని మనం చేసుకుపోతూ ఉండడమే, ఈ రకమైన భావనలో మీరు ఉంటారు. సామాజికంగా కూడా బాగుంటుంది. మీకు ఎవరిని పట్టించుకోరు. మీ పని మీరు చేసుకుంటారు. వచ్చే ఫలితం ఆశించకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్. కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగ విధానంలో కానీ, నేచర్ ఆఫ్ వర్క్లో కానీ, మీరు చేయవలసిన మీకు చేంజెస్, ఇంటర్నల్ చేంజెస్ ఏమైనా జరగడం కానీ జరిగి మీకు మంచి మీ స్కిల్స్ మీరు చూపించుకునే అవకాశం మీకు వస్తుంది. దాన్ని ఒడిచిపెట్టుకుంటూ వదులుకోవద్దు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 6 ఆఫ్ సోర్డ్స్. ప్రయత్నం చేయండి కానీ అవకాశం తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా ఓ 50-50 కానీ ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్లు పెద్దగా ప్రాఫిట్లు ఉండవు. కానీ టర్న్ ఓవర్, బిజినెస్ విషయంలో మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మీకు అనుకున్నట్టుగా మీ గోల్స్ మీరు రీచ్ అవ్వలేరు. ఫ్రూట్స్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఉన్న వాళ్ళకి మీరు అనుకుంటారు కానీ అనుకున్నంత గొప్పగా ఏమి ఉండదు. సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. ఆర్థికంగా ఏమి ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఊహించని ఖర్చులు ఉంటాయి. ఊహించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. సడన్గా వస్తాయి. ఇంక కార్డు చేద్దాం. ఏ రకమైన ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్. ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే అవకాశం. మీరు పెళ్ళి అయి ఉంటే మీ భార్య లేదా మీ అమ్మగారు, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా కొంత అనారోగ్యాలు కలిగి వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకు కాదు, మీ డిపెండెంట్స్కి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మీకు?
3 ఆఫ్ సోర్డ్స్, మీకు కూడా కొంత అనారోగ్య సూచన ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 19వ తారీఖు 24వ తారీఖు కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ కప్స్, మీకు 2-3 సందర్భాలు వస్తాయి. మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం, మంచి లాభాలు కలిగించే అవకాశం, అనుకూలమైన అవకాశం 2-3 సందర్భాలు వస్తాయి. వచ్చిన సందర్భం దేన్ని కూడా మీరు వదులుకోవద్దు. వచ్చిన సందర్భం ఒడిసిపెట్టి పట్టుకొని మీరు దాన్ని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది, దాన్ని ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? సన్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, మగవారికి కొన్ని పరిచయాలు పెరుగుతాయి. వచ్చిన పరిచయాన్ని ఎలా వినియోగించుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించి ఆ పరిచయాన్ని మీరు వాడుకోవాలి. సహాయం చేస్తున్నారా, మిమ్మల్ని మళ్ళీ గ్రిప్పులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? కండిషనల్ సపోర్ట్, నీకు ఇస్తే నాకేమి ఇస్తావు అన్నట్టుగా అలాంటి సహాయాలు వస్తుంటే ఏ రకంగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచన తీసుకోండి. అప్పు చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా, అప్పు చేస్తున్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆడవారు పర్వాలేదు, సపోర్ట్ ఉండదు, ఏదో రకంగా పర్వాలేదు, బాగానే ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా చిక్కులు ఏమి ఉండవు, ప్రశాంతమైన జీవితం గడుస్తుంది, ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమి ఉండవు, హ్యాపీ లైఫ్ ఉంటుంది, బాగుంటుంది వైవాహిక జీవితం. సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు, వారికి అనారోగ్యాలు కానీ ఆర్థిక విషయాల్లో కానీ కొన్ని కొత్త విషయాలు ఏమైనా తెలిసి అవి ఎలా డైజెస్ట్ చేసుకుని అర్థం కాక కొంత చికాకులు అవుతారు. తర్వాత నెమ్మదిగా చదువుకుంటుంది. విద్యార్థి పిల్లలు కూడా పర్వాలేదు, సపోర్ట్ దొరుకుతుంది, ఏదో రకంగా మాట సహాయమా, చేత సహాయమా, కెరీర్ గైడెన్స్ ఇవన్నీ దొరుకుతాయి, బాగానే ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంది? 3 ఆఫ్ పెంటికల్స్, శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్, ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1-2 పాదాల వాళ్ళకి కిరఫాక్ట్. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి, ఒదిగి ఉండాలి, సహాయం తీసుకోవాలి. మనకు తెలిసినా కానీ ఎదురు వాళ్ళు చెప్పేది సహనంతో వినాలి, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. బీ ఏ గుడ్ లిజనర్. ఈ సమయంలో మీకేమీ తెలియదు అనుకుని ఎదురువాడు రెచ్చిపోయి చెప్తుంటే వినండి, నష్టమే ఉంది. మీరు వాడిని ఖండించారు అనుకోండి, మీ శత్రుత్వం రావచ్చు, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే వాడి ద్వారా రాకపోవచ్చు. వాడు చెప్పే సోదంతా వాడిని చెప్పనేయండి, అవునా అనాలి, అంతే తప్ప నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదనే అనొద్దు. ఈ రకంగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. శ్రవణం వాళ్ళు సామాన్యంగా సాగిపోతుంది, పెద్ద మార్పులు ఏమి రావు, నడిచిపోతూ ఉండదు. అలాగా ధనిష్ఠ వాళ్ళకి మీకు మంచి అవకాశం వస్తుంది, 1 కాదు 2 సార్లు వస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం, మీరేమిటి, మీ జెన్యూనిటీ ఏమిటి నిరూపించుకునే అవకాశం వస్తుంది. అవకాశం వదులుకోకుండా మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? టెంపరెన్స్, ఓం క్షిం క్షిప స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి. గరుత్మంతుని మంత్రం, గరుడ దండకం చదువుకోండి, గరుత్మంతుని స్తోత్రం చదువుకోండి, బాగుంటుంది. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? మూన్, చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి, వెండి ఆభరణాలను ధరించండి, బాగుంటుంది. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ కప్స్, ఏదైనా మొక్కుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకో కార్డు తీసుకున్నాం. 6 ఆఫ్ కప్స్, మీ ఇంటికి మొక్కుకున్నాం గుర్తొస్తే మొక్కులు తీర్చేసుకోండి. లేదు, మీ ఇంటికి కార్తీకీరాజు మంత్రంతో దిగ్బంధనం చేసుకోండి. అనేక ప్రక్రియలు ఉంటాయి, అవి సులభమైన ప్రక్రియ చేస్తాం. పరిహారాలు చూడండి, దిగ్బంధనం చేస్తే కొంచెం బాగుంటుంది. ఈ రకంగా ఉంటుంది, సామాన్యంగా శుభాశుభశ్రమంగా ఉంటుంది. పరిహారాలు కూడా 18 తారీఖున జరుగుతాయి, లేట్ టెలికాస్ట్ వస్తుంది. చూడండి. శుభం భూయాత్.